హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను ఫైబ్రాయిడ్ యూట్రస్ గురించి మాట్లాడడానికి నేను ముందుకొచ్చాను. ఫైబ్రాయిడ్ యూట్రస్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా మనం ఎన్‌కౌంటర్ చేసే ప్రాబ్లమ్. ఇది జనరల్‌గా 30-50 ఇయర్స్. 30-50 ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. ఇది జనరల్‌గా ఆహ్, ప్రీ మెనోపాజ్ టైంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. డ్యూ టు హార్మోనల్ చేంజెస్ అండ్ వేరియస్ అదర్ చేంజెస్ ఇన్ ద బాడీ ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ అనేది డెవలప్ అవుతుంది. దీన్నే తెలుగులో మనం గర్భాశయంలో కణితి అని అంటాం. గర్భాశయంలో 3 పొరలు ఉంటాయి. అయితే ఈ ఫైబ్రాయిడ్ అనేది, ఈ కణితి అనేది ఏ పొరలో నుంచైనా కూడా రావచ్చు. అయితే ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్‌లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే, పీరియడ్స్ అప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అవ్వటం. 2 విపరీతమైన కడుపు నొప్పి. అంటే పొత్తి కడుపులో నొప్పి. అండ్ మూడవది ఈ బ్లీడింగ్‌తో పాటు కొంచెం క్లాట్స్ లాగా కూడా పడతాయన్నమాట. కొంతమందికి బ్లీడింగ్‌తో పాటు క్లాట్స్ పడతాయి. అలాగే ఈ బ్లీడింగ్ అనేది వారాలు, కొన్నిసార్లు నెలల తరబడి కూడా అవుతూ ఉంటుంది. అండ్ విపరీతమైన బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. ఇవి ఫైబ్రాయిడ్ యూట్రస్ యొక్క ప్రధానమైన లక్షణాలు. చాలామంది ఏం చేస్తారు అనంటే, ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ చిన్నగా ఉన్నప్పుడు ఆహ్, అశ్రద్ధ చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేస్తారు. అదేమవుతుంది అనంటే, పెద్దగా పెరిగి ఇంకా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వటం, బ్యాక్ పెయిన్ ఎక్కువ అవ్వటం జరుగుతుంది. ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల ఎనీమియా కూడా వస్తుందన్నమాట. అంటే రక్తహీనత కూడా డెవలప్ అవుతుంది. సో, హోమియోపతిలో ఫైబ్రాయిడ్ కరిగించడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. కానీ అది బిగినింగ్ స్టేజెస్‌లోనే మీరు వచ్చినట్లయితే అది త్వరగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు డిలే చేయకుండా ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్‌కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది. అంతేకాదు కొంతమందికి ఫైబ్రాయిడ్ యూట్రస్‌తో పాటు బల్కీ యూటరస్ అంటాం. అంటే సైజ్ ఆఫ్ ద యూట్రస్ కూడా కొంచెం పెద్దగా అవుతుంది. అంటే ఉబ్బినట్లుగా అవుతుంది. ఈ బల్కీ యూట్రస్ అనేది ఏంటంటే యూట్రస్ అనేది కొంచెం గర్భాశయం అనేది కొంచెం ఉబ్బినట్లుగా అవుతుందన్నమాట. సో, ఈ కండిషన్స్‌ని మీరు హోమియోపతితో పూర్తిగా తగ్గించుకోవచ్చు. అండ్ సర్జరీ కూడా అవాయిడ్ చేయొచ్చు. So visit me at Pasteur Homeopathy for your fibroiditis.